నమస్తే అందరికీ వెల్కమ్ టు చెఫ్ సోనీ. చిలకడ దుంపలతో నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. నేను ఇక్కడ 2 కేజీ దుంపల్ని తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. తర్వాత వీటిని ముక్కలుగా కట్ చేసుకొని రాళ్ళుప్పుతో కలిపి మిక్సీ పట్టుకోవాలి. కొన్ని ముక్కలు కొద్దిగా ఉప్పు అలా కొద్దిగా మిక్సీ పట్టుకోవాలి. అయితే మరి మెత్తగా పేస్ట్ లాగా వేసుకోకుండా బరగ్గానే వేసుకోండి. మనం మిక్సీ పట్టుకున్న దాన్ని ఏదైనా గాజు సీసాలో వేసి 3 రోజుల పాటు మాగనివ్వాలి. అప్పుడే ముక్క మెత్తపడుతుంది. మూడో రోజు 300 గ్రాముల చింతపండును తీసుకోవాలి. దీనిలో ఈనెలు గింజలు లేకుండా చూసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు చింతపండు మునిగేలా మంచినీళ్ళు పోసుకొని బాగా ఉడికించుకోవాలి మెత్తగా అయ్యేంత వరకు. ఇది చల్లారేలోపు ఒక బాండీ తీసుకొని 4 టేబుల్ స్పూన్ల మెంతులు వేసి బాగా వేయించి మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చల్లారిన చింతపండులో 1.5 గ్లాస్ కారం వేసుకున్నాను. అయితే నాకు మొత్తం మీద 2 గ్లాసులు పట్టింది. ఇక్కడ నేను 1.5 మాత్రమే వేస్తున్నాను. అలాగే ఒక చిన్న కప్పు పసుపు, మనం పొడి చేసి పెట్టుకున్న మెంతుల పొడి ఒక చిన్న కప్పు వేసి చింతపండు మెత్తబడే వరకు రుబ్బుకోవాలి. దీనిలోనే ముందుగా మాగబెట్టుకున్న దుంప మిశ్రమాన్ని కూడా వేసి రుబ్బుకుంటూ ముందుగా ఒక అర గ్లాసు కారం పక్కన పెట్టుకున్నాను కదా, అది ఇప్పుడు వేసుకుంటున్నాను. ఒక అర గ్లాసు ఉప్పు. ముందు దుంపల్ని మాగబెట్టడానికి నాకు 1 గ్లాస్ ఉప్పు పట్టింది. ఇప్పుడు ఇంకొక అర గ్లాసు వేస్తున్నాను. అంటే మొత్తంగా నాకు 1.5 గ్లాసు ఉప్పు పట్టింది. అన్నీ సరిపోయా లేదా చూసుకొని బరకగా రుబ్బుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని కేజీ శనగ నూనె పోసుకోవాలి. నూనె వేడయ్యాక చిన్న కప్పు తాలింపు గింజలు, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసి వేగాక స్టవ్ ఆపేసి ఇంగువ వేసి బాగా కలుపుకోవాలి. తాలింపు చల్లారాక రుబ్బుకున్న పచ్చళ్ళలో వేసి బాగా కలిపి ఒక గాజు సీసాలో నిల్వ చేసుకుంటే సంవత్సరం పాటు వస్తుంది. పచ్చడి చూస్తే నోరూరుతుందా? అయితే మీరు కూడా ట్రై చేసి మాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో వీడియోని షేర్ చేయండి.